హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి పండుమిర్చి పచ్చడిని ఇన్స్టెంట్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక పావు కిలో పండుమిర్చిని తీసుకొని వాటిని శుభ్రంగా వాటర్తో కడిగేసి ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. టమాటాలు కూడా ఒక పావు కిలో సుమారు తీసుకున్నాను. వీటిని కూడా శుభ్రంగా కడిగి వాటర్లో ఇలా ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా క్లాత్ పెట్టి ఈ విధంగా తుడుచుకోవాలి. తడి ఉంటే పచ్చడి అనేది బూజు వస్తుంది కాబట్టి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ పండుమిర్చిని మధ్యకి ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా 4 చీలికలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. పండుమిర్చి బాగా కోరొస్తుందండి, అందుకని మూత వేసే మగ్గించాలండి. ఇలా మూత మధ్యలో తీసి మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు మగ్గేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. చింతపండులో ఉన్న పీచు అంతా కూడా తీసివేయాలి. గోరువెచ్చటి నీళ్ళల్లో మాత్రమే ఈ చింతపండుని నాననివ్వాలి. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. వీటిని స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఈ ముక్కలు చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో తడి లేకుండా చూసుకోవాలి. 1 కప్పు చిన్నుల్లిపాయలు, రుచికి సరిపడంత గళ్ళుప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 ముక్కల అల్లము, చిటికెడు పసుపు వేసి మిక్సీలో కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పండుమిర్చి టమాటా ముక్కలన్నిటినీ కూడా సగం వరకు వేసుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన చింతపండు కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్సీలో కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ఉన్న పండుమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు మొత్తం కూడా వేసేసుకోవాలి. తర్వాత నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా గరిటె తీసుకొని కలుపుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఈ పచ్చడిని తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కచ్చాబిచ్చుగా దంచిన చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా వేసుకొని 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. వీటిని ద్వారగా వేగిన తర్వాత ఈ పచ్చడిని కూడా
తాలింపులో వేసేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఈ తాలింపులో ఈ పచ్చడిని అంతని కూడా మగ్గించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నెల కాదు 2 నెలలైనా సరే అస్సలు పాడవదండి. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.